రాయచోటి మండలం సిబ్యాల గ్రామ సచివాలయంలో సమస్యలు తిష్టవేశాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సిబ్బంది సమయానికి విధులు హాజరు కావడం లేదని, సచివాలయంలో ఖాళీ కుర్చీల దర్శనమిస్తున్నాయని వాపోతున్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని, స్థానిక నాయకుడి ఆదేశాలు లేకుండా ఇక్కడ ఏ పని జరగడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పథకాల విషయంలోనూ తమకు అన్యాయం జరుగుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు మదన్మోహన్ రెడ్డి. మా సిబ్యాల గ్రామ పంచాయతీ. ఇక్కడ సిబ్యాల్లో ఉండే సచివాలయంలో పంచాయత్ సెక్రటరీ వెంకీ అనే అతను ఉన్నాడన్న. ఇతను సామాన్య ప్రజలకు అందుబాటులో ఎప్పుడు ఉన్నాడు. ఏమన్నా అడిగితే ఫీల్డ్ మీద ఉందా, దాని మీద ఉందా, దీని మీద ఉన్నాడు. జాబ్ కార్డుకి వస్తే రెస్పాన్సిబుల్ అయ్యాడు. ఒక పెంటి పని కడదామంటే నిర్లక్ష్యంగా వివరిస్తాడు. ఏమన్నా అంటే మీకు బుద్ధి పుట్టినా చెప్పుకోకండి అంటాడు. ఇక్కడ అన్ని సమస్యలు ఉన్నాయి. సచివాలయం సిబ్బంది కూడా టైంకి రారు. వచ్చిన ఒక సచివాలయం సిబ్బంది టైం టు టైం వరకు ఎప్పుడు ఉండరు. ఈ ఎటువంటి పరిస్థితులు ఎవరు ఉండరు సచివాలయంలో. మాకు ఇక్కడ సమస్యలు పరిష్కరించేలాగా కోరుతున్నాము. ఇక్కడ ఈ సచివాలయంలో ఈ పంచాయత్ సెక్రటరీ కేవలం ఒక నాయకుడు మాత్రమే కుమ్ము కాస్తున్నాడు. ఏమన్నా నిధులు వచ్చినా రాలేదంటాడు. ఒక పైప్ లైన్ అడిగి దగ్గర 1.5 సంవత్సరం అవుతుంది. దానికి కూడా రెస్పాన్సిబిలిటీ కూడా పేమెంట్ లేదంటాడు. కేవలం ఒక నాయకుడు మాత్రమే ఆయన చెప్తాడు. చెట్లు పెరగాల, కటవ మీద చెట్లు పెరగాలంటే కటవ దిగిపోతుంది అంటాడు. కేవలం ఒక నాయకుడు మాత్రమే కొమ్ము కాస్తున్నాడు అన్న. ఇది అధికారుల దృష్టికి తీసుకుపోయినాము, కానీ అధికారులు ఎవరు పట్టించుకోలేదు. దీనిపైన తగిన విచారణ జరపాల్సిందిగా కోరుతున్నాము. అందుకని మీడియా దృష్టికి తీసుకెళ్ళినాము. ఇంకొక విషయం, ఏ ఫండ్స్ వచ్చినా కూడా సామాన్య కార్యకర్తలకు, సామాన్య ప్రజలకు అందుబాటులో లేదు. నాయకుడు చెప్పిన వాళ్ళకే చెందుతున్నాయి. నాయకుడు చెప్పిన వాళ్ళకే కొమ్ము కాస్తున్నారు ఈ అధికారులు.